భారతదేశానికి బాసటగా నిలిచిన జాతిపిత మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీకాంత్పై బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్. వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారాయన. గాంధీని అవమానించి దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. త్వరలో మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేపిస్తామని తెలిపారు. ఇక మహాత్ముని గౌరవాన్ని కించపరిచిన శ్రీకాంత్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇసొంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్ కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి వారిపైన ఏదైతే ఇటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకునే విధంగా వారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్, దానితో పాటు దిల్ రాజు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది.